నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతోటి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగుండ్రా? చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాను. వెరీ గుడ్. చాలా సందేహాలు ఉన్నాయి ఈ ఇంటర్వ్యూలో. ఏ ప్రశ్న అయినా అడగొచ్చు అని అంటే కంటిన్యూ చేద్దాం. 100% అడగచ్చు. ఓకేనా? మీకు ఏం సందేహాలు అయితే లేవు కదా? నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు కదా? ఇబ్బందులు అయితే లేవు. ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్తారా లేకపోతే వైసీపీ కార్యకర్తగా సమాధానాలు చెప్తారా? నేను వైసీపీ కార్యకర్త ఎప్పుడు కాదు. ఒకప్పుడు జనసేన కార్యకర్త, తర్వాత పొలిటికల్ అనలిస్ట్. ఓకే, పొలిటికల్ అనలిస్ట్ క్లియరా? 100% క్లియర్గా మీరు పొలిటికల్ అనలిస్ట్. 100%. కాకపోతే మీరు పొలిటికల్ అనలిస్ట్ కంటే కూడా వైసీపీ కార్యకర్తగా ఎక్కువగా వర్కౌట్ చేస్తూ ఉంటారు అని అన్నది కొంతవరకు ఉన్నటువంటి ప్రసారం. దీన్ని ఏకీభవించరా? ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ వివిధ టీవీ ఛానల్లో హాజరయ్యే అనలిస్టులు ఒక మంచి ఒక చెడు అనే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఈ పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగాలేదు, ఈ సిద్ధాంతాలు బాగున్నాయి, ఈ సిద్ధాంతాలు బాగలేవు అని. అనలిస్ట్ అనే అతను చాలామంది ఏమంటారంటే న్యూట్రల్గా ఉండాలి అంటారు. న్యూట్రల్గానే ఉంటారు, కానీ అభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పార్టీకి అంటగట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ అంటే మీరు ఒక్కరే కాదు, మీతో పాటు కేఎస్ ప్రసాద్, అదేవిధంగా తెలకపల్లి, మిమ్మల్ని అందరినీ కూడా వైసీపీ కార్యకర్తల్లాగా వైసీపీ పార్టీ ప్యాకేజ్ ఇచ్చి ఉపయోగించుకుంటుందా అని అంటే 100% మీరు అనుమానం రావడంలో తప్పు లేదు. ఇదే మీరు ప్రశ్న TV5 కానీ, ABN కానీ, లేకపోతే మహా న్యూస్ కానీ ఈ ఛానల్లో వస్తున్న అనలిస్ట్ అని కూడా అడిగితే చాలా బాగుంటుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శించడము ఉన్న అనలిస్టులను మాత్రమే కాకుండా ఒక్కొక్క ఛానల్లో ప్రతి ఒక్క అనలిస్ట్ ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. ఆ సిద్ధాంతం, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన అనలిస్టులని ఇంకో పార్టీకి అంటగట్టడం కంటే కూడా అలా ప్రతి ఒక్క అంశానికి దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు ఎక్స్ పార్టీ, వాళ్ళని సమర్థించే వాళ్ళు ఈ పార్టీ అని తీసుకుంటే ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క అనలిస్ట్ ఆయా పార్టీకి కట్టుబడి ఉన్నట్టే, అనుకూలంగా ఉన్నట్టే, లేకపోతే అనుబంధంగా ఉన్నట్టే మనం భావించాలి. మీరు ఫైనల్గా వైసీపీ కార్యకర్తనా లేకపోతే పొలిటికల్ అనలిస్టా అని అంటే? నేను పొలిటికల్ అనలిస్ట్. క్లియరా? 100%. రైట్. ఇప్పుడు నేను అడిగేటటువంటి ప్రశ్నలు మీరు కార్యకర్త కాకుండా పొలిటికల్ అనలిస్ట్గా సమాధానాలు చెప్తారు అని అనుకుంటున్నా. 100%. క్లియరా? 100%. స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. రైట్, ఓకే. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేకపోతే రేవంత్ రెడ్డిది ఈ 1.5 year పరిపాలన బాగుందా అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ గారు అందించిన పరిపాలన డెఫినెట్గా బాగుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బాగుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్ డెవలప్ కాదేమో, డెవలప్మెంట్ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతుందేమో అనే అపోహలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పటాపంచలు చేస్తున్నారు ఆయన. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత తీవ్రమైన కరెంటు కొరత ఉంటుంది, ఇబ్బంది పడతారు ప్రజలు అని అన్నారు. అటువంటిది కనీసం నామమాత్రంగా కూడా ఎటువంటి దాఖలాలు కానీ ఆ ఛాయలు కానీ తెలంగాణలో కనపడినట్టు మనకైతే కనపడలేదు. అలానే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది అంటే హైడ్రా విషయం ఒకటి తప్ప పరిపాలన బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో చేయాల్సిన చిన్న జాగ్రత్త ఏంటంటే ముందు పునరావాసం ఏర్పరిచి డైరెక్ట్గా ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో మీకు ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ వర్షాకాలానికి మీ దగ్గర 12 నెలల సమయం ఉన్నప్పుడు ఆగమేఘాల మీద దాన్ని చేపట్టకుండా వచ్చే వర్షాకాలం లోపల మీరు ఆల్టర్నేటివ్ పునరావాస కేంద్రాలు ఏర్పరిచిన తర్వాత వీళ్ళను చేయాల్సి ఉండేది. అది కనీస బాధ్యత. ఎస్పెషల్లీ ధనికులు అంటే 1-2 ఇళ్ళు కాదు, పేదవాళ్ళు ఇమీడియట్గా వెళ్ళలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి 2 కోట్ల ఫ్లాట్లు ఎవరైనా ఉంటున్నారు అనుకోండి, ఆయన షిఫ్ట్ అయిపోగలడు, ఆయనకు ఆ ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటుంది. కానీ పేదవాళ్ళకి అంత కష్టం అది. సో ఈ జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది వాళ్ళు. రైట్. అంటే ఇప్పుడు ఈ 6 guarantees విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్ట సఫలమైనట్ట? కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే 100% ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు విఫలమైనట్టే మనం భావించాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న పరిమితులు కూడా చూసుకోవాలి, ఆర్థికపరమైన పరిమితులు అవి చూసుకొని అది ఏ మేరకు ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది, ఈ సెకండ్ ఇయర్ లోపల అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ఇంపాక్ట్ అనేది కనపడుతుంది మనకి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు
అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ బీ ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని మొదలైనవి అవి కూడా ఎక్కువ పర్సంటేజ్లో వసూలు చేస్తారు అని అన్నది ఒకటి ఉన్నది. తాజాగా ఒక మంత్రి గారి భార్య, నేను పర్టికులర్గా చెప్పట్లేదు, వారి భార్య 7 నుంచి 10% తీసుకుంటారట ట్యాక్స్, జస్ట్ ఏంది కమిషన్లు. ఇది ఒక ఆరోపణ అనొచ్చు, లేకపోతే దాన్ని ఆరోపణ అనటం కంటే కూడా ఒక విధమైన ప్రాక్టీస్, దానికి మనము అలవాటు పడ్డామా లేకపోతే ఏంటి అనేది మనం చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో 30% తీసుకునేదని ఓపెన్గానే చెప్పడం జరిగింది. 30% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. యడ్యూరప్పని తొలగించడం కూడా అదే కారణం. అలా పలు బీజేపీ శాసిత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం అనేది రాజకీయ పార్టీలు అది కామన్ అయిపోయింది. దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయంటానికి ఆధారాలు ఉన్నాయి, లేవంటానికి కూడా ఆధారాలు ఉన్నాయి. సో ఏదైనా సరే కాంక్రీట్గా మీరు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడితేనే కరెక్ట్. కాబట్టి అంతవరకు దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. అంటే మీరు ఇట్లా జరుగుతుంది అనుకుంటారా, జరుగుతలేదు అనుకుంటారా? 100% జరుగుతుంది. జరగట్లేదని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని కాదు, దానికి ఎవరు అతిథులు కాదు. భారతదేశంలో ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ఇంత కాస్ట్లీ రాజకీయాలు అయిపోయిన తర్వాత అది లేదు అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే, ఆత్మవంచన చేసుకోవడమే. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి 10 ఏళ్ళ కేసీఆర్కు ఎంత పరిపాలనలో ఎంత వ్యతిరేకత వచ్చిందో, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వ్యతిరేకత ఇప్పుడు 1.5 yearలో వచ్చింది. సో దీన్ని వీళ్ళు అధిగమించాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి అంటే హైడ్రా అటువంటి పొరపాట్లు కొంచెం దుందుడుకుతనం తగ్గించుకొని, కానీ ఆగమేఘాల మీద ఉన్న పొలంగా కట్టుబట్టలతో వెళ్ళిపోమంటే అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల పాలనలో ఆయన మీద ఉన్న అతిపెద్ద మత్స్య ఏమన్నా ఉందంటే ఈ హైడ్రాదే. సో దానికి ఆయన వచ్చే వర్షాకాలం వరకు ఆయన దగ్గర టైం ఉన్నప్పుడు ఆయన దాన్ని కొద్దిగా సమయం తీసుకొని చేసింటే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ కేటీఆర్ అరెస్ట్ అంశం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? కక్షపూరిత చర్య కింద చూడొచ్చా, లేకపోతే నిజంగానే కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు అది చేస్తూ ఉందని అనుకోవచ్చు? భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ కొన్ని రాజకీయ పార్టీల మీద మాత్రమే దాడులు చేస్తున్నాయి, కొన్ని అంశాల జోలికే పోవట్లేదు. దీనికంటే చాలా చాలా పెద్ద పెద్ద కేసులే ఉన్నాయి, పెద్ద పెద్ద అవినీతి అక్రమాలే జరిగినాయి. కానీ వాటి దిశగా ఎప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ పోతున్నట్టు మనకి దాఖలాలు అయితే కనబడట్లేదు. ఇప్పుడు ఫార్ములా 1 ఎన్ని కోట్ల కుంభకోణం, అది కొన్ని వందల కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణాలు కూడా ఉన్నాయి. వాటి జోలికి కూడా ఈడీ సిబిఐ వెళ్ళట్లేదు. రఫేల్ విషయానికి వస్తే అది దేశ రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి దాని మీద విచారణ జరపడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దేశ రక్షణకు సంబంధమైన విషయంలో అవినీతి చేసుకోవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే కదా అది. సో పెద్ద పెద్దవి తిమ్మింగలాలు వదిలేసి మీరు చిన్న కాలంలో చిన్న చేపలు పడతాంటే ఎట్లా? రైట్. అంటే ఇప్పుడు అవినీతి నేను సపోర్ట్ చేయట్లేదు, ఓకే, అందరికీ సమానంగా ఉండాలంటున్నాను. ఇప్పుడు కేటీఆర్ అరెస్టెడ్ అవుతాడా కాడా అని అంటే నాకు తెలిసి అంత కాంక్రీట్ ఆధారాలు అయితే ఉన్నాయని అయితే అనుకోవట్లేదు. అంత కాంక్రీట్ ఆధారాలు అంటే ఇక్కడ వీళ్ళు కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు, కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఆ స్కామ్ యొక్క విలువ 664 కోట్లు. అంతకంటే భారీ భారీ కుంభకోణాలు జరిగినాయి. ఆ భారీ కుంభకోణాలు జరిగితే దాటి మీద ఈ సిబిఐ ఎందుకు దృష్టి పెట్టట్లేదని వీళ్ళు కూడా మాట్లాడాలి. ఓకే, వీళ్ళు కూడా మాట్లాడితే డెఫినెట్గా అది అసలు ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకు అరే ఇది నిజంగా అవినీతా లేకపోతే హెరాస్మెంటా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఓకే, మీరు లక్షల కోట్ల అవినీతి దాని గురించి పట్టించుకోకుండా 200 కోట్లు 300 కోట్ల మీద మీరు 6 నెలలు 8 నెలలు జనాలను అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే అది ప్రభుత్వం మీద ఇది కక్షపూరిత చర్య అని చెప్పేసి అనుమానాల్లో వస్తాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిది కక్షపూరితంగా చేస్తున్నాను అనుకోవచ్చా దీంట్లో? రేవంత్ రెడ్డి అని కాదు, అంటే ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయిన కేసులలో నేను చెప్తున్నాను. లక్షల కోట్ల రేవంత్ రెడ్డి అంటే ఏసీబీకి సంబంధించిన విషయం కాబట్టి అది చిన్న కేసు అయి ఉంటుంది. కానీ అంతకంటే పెద్ద పెద్ద కేసుల్లో ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, దాని గురించి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో పావులు కదిపి కావాలని చెప్పేసి కేటీఆర్ అరెస్ట్ చేయించడం కోసం ఈడీ దగ్గర లేకపోతే మీరు అంటున్న సిబిఐ దగ్గర వీళ్ళు ఏమైనా పావులు కదిపిరా? రేవంత్ రెడ్డికి బీజేపీకి ఎట్లా కనెక్షన్ కుదురుతుంది? ఒకళ్ళేమో కాంగ్రెస్ ఒకళ్ళేమో బీజేపీ. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధం ఉన్నదా లేదా? ప్రస్తుతానికి అయితే లేదు.
ప్రస్తుతానికైతే లేదు. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే పొంగులేటి బీజేపీతో టచ్లో ఉన్నాడు అన్న అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పొంగులేటి గారు కూడా కాంగ్రెస్ వదిలి బీజేపీ వైపు మొగ్గు చూపుతారని నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణలో ఎస్పెషల్లీ రాబోయే రోజుల్లో బీజేపీ మొన్న ఉన్నంత బలంగా రాబోయే రోజుల్లో కూడా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. ఎవరైనా సరే ఉంటే బీఆర్ఎస్కిను కాంగ్రెస్ మధ్యలో వైపే వాళ్ళు చూస్తారు కానీ బీజేపీ వైపు ఇక మీద కూడా తెలంగాణలో బలపడే అవకాశం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇవన్నీ అంశాలు ఈ విధంగా ఉంటే కొద్దిసేపు మనం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడుకుంటే లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అవకాశాలు ఉన్నాయంటే మీరు ఎట్లా అడుగుతున్నారంటే ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి తీసుకొచ్చి మళ్ళీ డిగ్రీ చదువుతావా అన్నట్టు ఉంది. ఎందుకు అట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ తీసుకుందాం. అధికారం ఎవరి దగ్గర ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఎవరి దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ దగ్గర అధికారం. 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న లోకేష్ బాబు గారికి వాళ్ళ ఫాదర్ సీఎం అయినప్పుడు ఈయనకి డిప్యూటీ సీఎం అనే పదవి అవసరమా? ఓకే. పార్టీని పదవిని లోకేష్ బాబు నియంత్రిస్తున్నారు, ఆయన నడిపిస్తున్నారు, ఆయన దిశానిర్దేశంలో జరుగుతుందని మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయా? ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే పార్టీ మీద పట్టు కానీ ప్రభుత్వం మీద పట్టు కానీ లోకేష్కి ఒక డిఫాక్టో సీఎం అనడానికి ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే లోకేష్ నడిపిస్తుండే ఇప్పుడు టీడీపీ మొత్తం కూడా డౌటే లేదు. అంటే పార్టీ పరమైనటువంటి అంశాలైనా లేకపోతే ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రభుత్వమైన అంశాలు, ఏ ప్రాజెక్ట్ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కేవలం చంద్రబాబు నాయుడు తెర మీద వ్యక్తి మాత్రమే. తెర వెనుక మాత్రం అనుభవం సాధించడం కోసము ఆల్రెడీ డే 1 నుంచి లోకేష్ నిమగ్నమై ఉంటారు. అలా నిమగ్నం కాకుండా కేవలం ఒక మంత్రిగా మాత్రమే ఉన్నారంటే మనకంటే రాజకీయంగా మూర్ఖులు ఎవరు ఉండరు. అంతేనా? డే 1 నుంచి. ఓకే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ ఎలా యాక్టివ్ రోల్ ప్లే చేశారో లోకేష్ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి జూన్ 12న అధికారం చేపట్టిన రోజు నుంచి ఆయన డిఫాక్టో సీఎం. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి అంటే ఆయన 10 స్టెప్లు కిందకి తీసినట్టు. ఓకే. అంటే RRR కావచ్చు, అంటే రఘురామ కృష్ణ కావచ్చు, లేకపోతే మాసన రాజేష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా తెరపైకి తీసుకొస్తున్న ఏంటంటే డిప్యూటీ సీఎం రేస్లో అది అనాలోచితంగా అంటున్నారా, లేకపోతే ఈ జన సైనికులు చేస్తున్న హడావిడి, లేకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావిడి వల్ల ఈ క్యాడర్ ఏమన్నా సరే కొద్దిగా డిఫెన్స్లో పడి మిస్గైడ్ అయిందా లేదా అని నాకైతే డౌట్గా ఉంది. మహాసేన రాజేష్ కానీ లేకపోతే RRR కానీ లేకపోతే కడపలో ఒక పొలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళందరూ లోకేష్కి డిప్యూటీ సీఎం ఏంటండి నాకు అర్థం కాదు. ఆయన డిఫాక్టో సీఎం. ఆయన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలి అని ఈ జనసేన అనుకూల ఛానళ్ళు ప్రోగ్రాములు చేయటము, లేకపోతే వాళ్ళు కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టడం వీళ్ళ ట్రాప్లో పడకూడదు. రైట్. అంటే ఇప్పుడు టీడీపీకి జనసేనకి మధ్యలో ఏమైనా వైరం ఉందా? అంటే కోల్డ్ వార్ నడుస్తుంది ఏమన్నా? ఇక్కడ ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేయడానికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి అభ్యంతరం లేదు. వీళ్ళు ఏమంటారు, జన సైనికులు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయమంటారు. ఇది వీళ్ళ కోరిక. ఓకే. ఇప్పుడు సాధ్యపడదా అంటే ఇప్పుడు మీరు భ్రమల్లో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ సినిమా నుంచి వచ్చిన అభిమానులు. సినిమా ఏముంటది, ఒక కల్పిత కథ, దాంట్లో హీరోదే విజయము, వేరే ఎవడు ఏముండదు. సో నిజమైన జీవితంలో కూడా పవన్ కళ్యాణ్దే పై చేయి, పవన్ కళ్యాణ్దే గెలుపునే భ్రమలో బతికే ఒక మానసిక రోగులు వాళ్ళు. ఏమన్నారు? మానసిక రోగులు. వ్యక్తి పూజ. మీరు పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని నేను ఇప్పుడు కాదు 2019 నుంచి చెప్తున్నాను. వాళ్ళందరూ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే వ్యక్తి పూజ మానసిక రోగానికి గురైన బానిసలు వాళ్ళు, మానసిక బానిసలు వాళ్ళు. వాళ్ళకి స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉండదు. 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇచ్చి పవన్ కళ్యాణ్తో సమౌజ్జిగా నిలబెట్టాలనుకుంటే వాళ్ళకి పరిపక్వత ఏ స్థాయిలో ఉంది? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంత బలం ఉందో లోకేష్ అంతే బలం, అంతకి 6.5 రెట్లు ఉంది కదా, ఎక్కువ ఉందని అంటారు. 134 ఎమ్మెల్యేలు, 21 ఎమ్మెల్యేలు, 21 ఎమ్మెల్యేలో 10 మంది మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే. ఓకే. అంటే ఈ విషయంలో మీరు పవన్ కళ్యాణ్ కి అపోనెంట్ గా మాట్లాడాలని మాట్లాడుతున్నా, లేకపోతే? నేను ఫిగర్స్ మాట్లాడుతున్నా, ఫిగర్స్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు, 21 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీ నుంచి వలస వచ్చే వాళ్ళు. రేపొద్దున్న
నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలంటే పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్తే లేదు మీరు బయటికి వెళ్ళిపోమంటే ఈ 21 మందిలో 10 మంది మళ్ళీ టీడీపీలోకి వస్తారు. ఓకే, టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళందరూ. టీడీపీ వైసీపీ నుంచి వాళ్ళు వెళ్ళిన వాళ్ళే టీడీపీకి జనసేనకి చెడితే 21 మందిలో 10 మంది పోతారు. మా మంత్రి పదవుల్లో ఉన్న నాదెండ్ల మనోహర్ మీకు మంత్రి పదవులు కావాలా, ఎమ్మెల్యేగా బయటకు పోతారంటే మంత్రి పదవి మీద ఆశపడి వాళ్ళు మళ్ళీ టీడీపీలో కొనసాగొచ్చు. సో ఇవన్నీ జన సైనికులకి ఇవన్నీ ఆలోచించే మేధాశక్తి లేక వాళ్ళు కేవలం ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అంటున్నారు. అది అంటే మనకి భ్రమలు ఆశలు చాలా ఉండొచ్చు, కానీ దానికి మీ నంబర్స్ సపోర్ట్ చేయాలి కదా, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే సంఖ్య మీకు సపోర్ట్ చేయాలి కదా. అవును, తెలుగుదేశం క్యాడర్ కూడా మెచ్యూర్గా ఆలోచించాలా. అవసరం ఏముంది నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి? ఆయన ఆల్రెడీ సీఎం, డిఫాక్టో సీఎం. ఆయనని డిప్యూటీ సీఎం చేయడం అంటే ఆయన స్థాయిని తగ్గించడమే. ఇది ఇలా ఉంటే ఆల్రెడీ పవన్ అధికారంలో ఉన్నాడు. పవన్ కుటుంబ సభ్యుడైనటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి పైరసీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, టీవీలలో వేసుకుని కూడా చూస్తున్నారు అని అన్నది కొంచెం తెరపైకి వచ్చింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అది తప్పు, ముమ్మాడికి తప్పు. అది వాస్తవంగా కొన్ని బస్సులలో కూడా వేయడం జరిగింది, ఒక కేబుల్ టీవీ ఛానల్లో కూడా వేయడం జరిగిందని వచ్చింది. కొంతమంది అరెస్ట్ కూడా అయినట్టున్నారు దాంట్లో. అది డెఫినెట్గా ఎవరు చేసినా కానీ శిక్షార్హమైన నేరం అది. కానీ ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, వీటిలోకి వెళ్ళాలి, మూలాల్లోకి వెళ్ళాలి కదా. చెప్పండి, ఎక్కడ మొదలైంది? ఇక్కడ మొదలైందంటే ఈ అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి ప్రచారం చేసినప్పుడు మెగా కుటుంబానికి ద్రోహం చేసినట్టు చాలామంది మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి గారి సోదరుడు, అంటే ఆయన మేనమామ అయిన చిరంజీవి సోదరుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీ వ్యతిరేక క్యాండిడేట్ అయిన నంద్యాలలో ఉన్న వ్యక్తికి మద్దతు పలకడం తప్పు అనేది జన సైనికులు ప్లస్ నాగబాబు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. పరాయి వాడైనా సరే మాతో ఉంటే మావాడు, మావాడైనా సరే మాకు వ్యతిరేకంగా ఉంటే పరాయివాడు అనేది ట్వీట్ పెట్టడం జరిగింది. మరి ఇదే మాట 2014లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ ఉన్నవే. మీ సొంత అన్న నువ్వు చదువు లేక గాలికి తిరుగుతుంటే నేను తీసుకొచ్చి విశాఖపట్నం పంపించి అక్కడ యాక్టింగ్ క్లాసెస్ నేర్పించి నిన్ను ఒక హీరో చేసి గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద నీకు ఒక సినిమా బ్రేక్ ఇచ్చి ఆయన ప్రజారాజ్యం పెడితే యువరాజ్యంకి అధ్యక్షుడు చేసి నీకు రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తిని ఆయనకి వ్యతిరేకంగా నువ్వు ఒక పార్టీనే పెట్టి కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ నువ్వు చేస్తే తప్పు లేదు. అల్లు అర్జున్ ఎవరు? నీ సొంత అన్న కాదు, నువ్వేమి నీ సొంత తమ్ముడు కాదు. ఆయన ఏమి గాలికి తిరుగుతుంటే నువ్వేమి తీసుకొచ్చి ఆయనకి యాక్టింగ్ నేర్పించి సినిమాల్లో బ్రేక్ ఇచ్చిన వ్యక్తివేమి కాదు. ఆయన స్వతంత్రంగా ఉన్న వ్యక్తి. ఆయన గనక వైసీపీ క్యాండిడేట్కి మద్దతు తెలపాలనుకుంటే ఆయన స్వేచ్ఛ అది. దానికి మీకు ఇబ్బంది ఏంటి? దానికి నాగబాబు ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి? దానికి జనసేన నాయకులు వ్యతిరేకంగా మాట్లాడడం అవసరం ఏంటి? వీళ్ళందరినీ సెట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద లేదా? అరే బాబు, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు మా అన్నకి వ్యతిరేకంగా నేను మాట్లాడినాను. నాకు లైఫ్ ఇచ్చిన అన్న, రాజకీయంగా సినిమా పరంగా నాకు జీవితాన్ని ప్రసాదించిన మా అన్నకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఆ స్వేచ్ఛ నాకుంది. అట్లాగే అల్లు అర్జున్ కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని సరి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ది కదా. అటువంటి అల్లు అర్జున్ సినిమా పుష్ప రిలీజ్ అయితే మాకు వ్యతిరేకంగా నువ్వు ప్రచారం చేసావు కాబట్టి నీ సినిమా ఫ్లాప్ చేస్తామని మెగా ఫ్యాన్స్ దాడికి దిగలేదా? ఎవరన్నా అంటే వీళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు అనలేదు కదా. మెగా ఫ్యాన్స్ గురించి ఇప్పుడు పైరసీ చేసిన కూడా ఈ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏం కాదు కదా. ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ మధ్యలో వారే ఇది. అంటే పైరసీ ఎక్కడ జరిగింది? అసలు మూలమైంది? మూలం అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాని ఫ్లాప్ చేస్తాము అని తెగబడిన వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఫ్లాప్ చేయాలనే దీనికి రెచ్చగొట్టినారు కదా ఆ స్థాయికి. మీరు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్సే పైరసీ చేసారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసినారా, లేకపోతే ఎవరైనా అల్లు అర్జున్ పేరు పాడు చేయడానికి వేరే వాళ్ళు ఎవరైనా చేసినారా, అది చెప్పలేము మనం. ఇద్దరు మధ్యలో గొడవ అవుతుంటే ఇంకో మూడో వచ్చి ఒకటి మీద పుల్లబెట్టి దాడి చేస్తే వీడి మీదకి పోతుందని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అట్లా కూడా అయ్యుండొచ్చు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు క్లియర్గా? ఇదే తప్పు అయితే తప్పు, విచారణ జరగాలి. ఎవరు దానికి కారణము, ఎవరు దాన్ని ప్రేరేపించినారు, దీనికి మూలాలు ఏంటి, దీనికి ముగింపు ఏంటి, అసలు ఒక ఫ్యాన్ వార్ ఎందుకు ఒక సినిమా నటుడికి అభిమానం ఎందుకు ఉండాలి? మీ మనిషి జీవితంలో సినిమా నటుడి పాత్ర ఏమిటి? ఇందాక నేను ఒక పదం వాడినాను, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. వ్యక్తి పూజ మానసిక రోగులు. ఎవరైనా సరే ఏ హీరోకున్నా సరే మీ జీవితానికి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేని వ్యక్తిని మీరు అభిమానిస్తున్నారంటే మీరు వ్యక్తి పూజ మానసిక రోగి.
దానికి ఉదాహరణ చెప్తాను. ఈ భూమి మీదకి మనిషి రావాలంటే ఫస్ట్ డెలివరీ చేసే డాక్టర్ కావాలి, ఒక నర్సు కావాలి, వైద్య సిబ్బంది కావాలి. ఆ డాక్టర్ది కానీ నర్సుది కానీ ఎవడైనా బర్త్డే చేస్తాడా? నువ్వు ఈ భూమి మీదకి రావడం కారణం వాళ్ళు చేయరు. ఆ తర్వాత నువ్వు అసలు బతికుండటానికి మనిషికి ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం కావాలి. గాలి, నీరు దేవుడు ఇస్తున్నాడు. ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతులు. ఆహారం లేకపోతే నువ్వు చచ్చిపోతావు కదా. అవును. ఆ రైతుకి నువ్వు పోయి బర్త్డే చేస్తావా? పోనీ వెళ్ళి మీరు కష్టపడి చెమట ఓడ్చి ఎండనగా వానగా కష్టపడితేనే మాకు ఆహార ధాన్యాలు పండుతున్నాయని వాళ్ళకి ఏనాడని వెళ్ళి ధన్యవాదాలు చెప్తావా? అవును. లేదు. స్కూల్లో టీచరు, కాలేజీలో లెక్చరరు, ఏడైనా సరే ఆ టీచర్ బర్త్డే కానీ ఆ కాలేజ్ బర్త్డే కానీ చేస్తారా మీరు? చేయరు. కరోనా లాంటి మహమ్మారి వస్తే ఈ డాక్టర్లు కానీ లేకపోతే దానికి మందు కనుక్కున్న సైంటిస్టులు కానీ వెళ్ళి ఏనాడైనా గౌరవిస్తారా? సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళు అంటాడు హీరో. వీళ్ళందరూ విధులు చేస్తారు. రియల్ లైఫ్లో ఎవరు చేస్తున్నారు అది? సరిహద్దుల మీద సైనికుడు ఏం చేస్తున్నాడు? నా దేశ పౌరుడి మీద చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళి అంటున్నాడు. ఈనాడన్నా వెళ్ళి వాడిని గౌరవించినారా మీరు? నీ జీవితం కోసం ఇంతమంది కష్టపడుతున్నారు, వీళ్ళని ఎవరిని నువ్వు గౌరవించవు. సినిమాలో ఏం చేస్తాడు ఆయన? చేయంది చేసినట్టు, లేనిది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు చూపిస్తాడు. అంటే అసలు నిజంగా ఏమి పని చేయనుండేమో, యాక్టింగ్ చేసినందుకేమో దేవుళ్ళ లెక్క గొలుస్తున్నావు. నీ జీవితానికి ఉపయోగపడే వాళ్ళనేమో ఏమాత్రం గౌరవించట్లేదు. ఇది మానసిక రోగం కాకపోతే ఏమనాలి దీన్ని? దయచేసి ఒక సైకియాట్రిస్ట్ ఇక్కడ కూర్చోబెట్టి దీన్ని మానసిక రోగం అంటారా కాదా అని అడగండి. నా మాట నమ్మద్దు. కొన్ని రోజుల క్రితం ఒక క్లిప్ చూసిన, మీ పైన ఒక ఇంటర్వ్యూలో దాడి జరిగింది. ఏ సందర్భంలో జరిగింది అది? అది ఎన్నికల కంటే ముందర. దానికి బ్యాక్గ్రౌండ్ చాలా రోజుల నుంచి ఒక జనసేన నాయకుడు, అధికార ప్రతినిధి నా కొడక అనే పదం వాడుతున్నాడు, ఎస్పెషల్లీ నన్ను వాడుతూ. నేనేం చేశానంటే నాది ఒకటే పాలసీ, ఎవరైనా సరే జనసేన కానీ లేకపోతే వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఎవరైనా సరే ఒక నాయకుడిని వాళ్ళ క్యాడర్ కానీ ఏమన్నా అంటే వీళ్ళు వాళ్ళ నాయకుడిని తిట్టండి, అదే మాట. సో నా ఇంటెన్షన్ ఏంటంటే నా కొడక అనే పదం నాకు వాడినప్పుడు నేను అదే పదం జనసేన పార్టీలో ఉన్న నాయకుడైన నాదెళ్ల మనోహర్కి వాడితే, నాదెళ్ల మనోహర్ ఎందుకు వాడుతున్నాయా ఈ పదం అంటే, ఇగో మీ వాళ్ళు నాకు వాడుతున్నారు కాబట్టి నేను మీకు వాడాను, వాళ్ళని సెట్ చేసుకోండి అని చెప్పుదామనే ఉద్దేశంతో నేను నా కొడక అనే పదం వాడడం జరిగింది. అది ఆయన టర్న్ తీసుకు నా మీద రివర్స్ మా మదర్ మీదకి వచ్చాడు. మా దగ్గరికి వస్తే నేను చేసుకోవాల్సి వచ్చింది. నేను చేసుకోవాలని వెనకాల నుంచి నా వెనకాల ఉన్న కెమెరామెన్ వచ్చి నన్ను ఇట్లా పట్టేసుకున్నాడు, నా చేతులు బ్లాక్ చేసుకున్నాడు. తర్వాత ఆయన వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. సో విషయం ఏంటంటే నా ఇంటెన్షన్ ఏమంటే, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, నేను జనసేనకు చాలామంది నాకు ఇదే పెడతా ఉంటారు. నేను ఒకటే మాట చెప్పాను, మీరు నాకు ఏ పదజాలం వాడతారో నేను పవన్ కళ్యాణ్కి అదే పదజాలం వాడతా. మీరు పవన్ కళ్యాణ్ని తిట్టించాలనుకుంటే నన్ను తిట్టండి. అంటే అన్నోళ్ళని అనాలి కదా మీరు, అంటే పెద్ద నాయకుడు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నాయకుడిది, పార్టీ నాయకుడిది. వాళ్ళని అటువంటి భాష వాడకూడదు అని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిది. ఈ పార్టీ కేవలం పవన్ కళ్యాణ్కే కాదు, అది వైసీపీకి వర్తిస్తుంది, తెలుగుదేశం కూడా వర్తిస్తుంది. వైసీపీ కార్యకర్తగా ఉండి ఇటు టీడీపీని కావచ్చు లేకపోతే జనసేనని కావచ్చు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నాకు ఒక 2014 వరకు నేను టీడీపీ ఓటర్ని, 2014 వరకు బీజేపీ ఓటర్ని కూడా. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదో, ఇవ్వకపోయినా పర్వాలేదని టీడీపీ దానికి ఒప్పుకున్నదో, దానికోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని పవన్ కళ్యాణ్ దానికోసం పోరాడలేదు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన ద్రోహులుగా నేను వాళ్ళని చూస్తాను. సో అభిప్రాయం నాలో బలంగా నాటుకుపోయింది, నా రాష్ట్రానికి ద్రోహం చేయడంలో వీళ్ళందరూ బాధ్యులు అని. ఆ కోణంలో ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన నాయకుల ఆ కోణంలోనే చూస్తాను నేను. సో కాబట్టి అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రైట్. ఓకే. గత 10 ఏళ్లలో అంటే కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు, తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా టీడీపీ కలర్ కానీ, టీడీపీ రంగు కానీ, టీడీపీ కండువా కానీ, టీడీపీ జెండా కానీ కనపడలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో టీడీపీ జెండాలు వెలిసినాయి, టీడీపీ బ్యానర్లు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఓపెన్గా చెప్పినారు కదా టీడీపీ క్యాడర్, మేము రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాము, మేము రేవంత్ రెడ్డికి ఓటేస్తామని టీడీపీ క్యాడర్ చెప్పినారు. కమ్మ సామాజిక వర్గం వచ్చి మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటామని చెప్పినారు. సో దీంట్లో దాపరికమేముంది? ఇద్దరు ముఖ్యమంత్రులకు అవినాభావ సంబంధం ఉండే ఉంటుందని అంటారా? ఇప్పుడు అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు భిన్నమైన పార్టీకి, అంటే ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళు బీజేపీ ఎన్డీఏ కూటమి, భిన్నమైన కూటమికి చెందిన వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. కానీ
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒక గురు శిష్యుల బంధం ఉంది కాబట్టి, లేకపోతే విత్ పార్టీ కొలీగ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఇంటిమసీ డెఫినెట్గా ఉంటుంది, కాదంటానికి లేదు. ఎందుకంటే పార్టీలో నుంచి విడిపోయి ఏ పరిస్థితిలో రేవంత్ రెడ్డి బయటకు వచ్చినాడు, ఎందుకు కాంగ్రెస్లో చేరినాడు, ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఆ రిలేషన్షిప్ అది చంద్రబాబు నాయుడుతో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ కొన్ని సభల్లో పాల్గొనడం జరిగింది. సో వాళ్ళిద్దరి మీద ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణి డెఫినెట్గా ఉంటుంది. ఓకే, అంటే అది క్యారీ అయ్యి మళ్ళా దానివల్ల తెలుగుదేశం హైదరాబాద్లో బలపడుతుందనో దానివల్ల ఏమన్నా ఉంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కానీ తెలుగుదేశం క్యాడర్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీని బలపరిచే ఒక పార్టీగా ఉంటుంది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని అన్నప్పుడు గాంధీ భవన్లో సైతం టీడీపీ జెండాలు పోయి హవా చేసినాయి. మీరు గమనించరో లేదో, అది దేనికి సూచక? ఇప్పుడు చేయమనండి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కదా, గెలిస్తే టీడీపీ జెండాలు కనుక గాంధీ భవన్లోకి వెళ్తే అక్కడ అమిత్ షా నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఏంది ఇది, మీరు మాతో పొత్తులో ఉండి మీ జెండాలు గాంధీ భవన్లో ఎందుకు కనపడుతున్నాయని. అప్పటికి ఇంకా పొత్తు సెట్ కాలేదు కాబట్టి డిసెంబర్ 2023కి ఇంకా టీడీపీ ఎన్డీఏలోకి చేరలేదు అధికారికంగా, కాబట్టి అప్పుడు ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఈ రోజున మీరు మున్సిపల్ ఎన్నికలు కానీ ఏమైనా ఎన్నికల్లో ఏమైనా గెలిస్తే టీడీపీ జెండాలు గాంధీ భవన్లో కనపడితే మోడీ క్లాస్ వీక్తాడు. ఓకే, తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంశం ఏంటి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉండొచ్చు అంటే మరి బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసిన బండి సంజయ్కి అవకాశం ఇస్తారని ఒక మాట ఉంది. లేదు, కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఎవరికైనా సరే వేరే ఎవరికైనా సరే రఘునందన్ రావు కానీ అటువంటి వాళ్ళు ఎవరికైనా ఇచ్చే అవకాశం కూడా మనం తోసి రాజనలేము. అంటే ఈటల రాజేందర్ గారి పేరు కొంచెం ప్రముఖంగా వినిపిస్తాం. ఆయన కూడా బీసీ సామాజిక వర్గం కాబట్టి అవకాశం వస్తే ఇవ్వచ్చు. చింతా రాజశేఖర్ నిజంగా ఇటువంటి ప్యాకేజీ స్టార్ కాదు, అంతేనా? 100% ప్యాకేజ్ తీసుకోలేదు మీరు అస్సలు. మీరు గతంలోనేమో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అన్నారు, మీరేమో వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకురా నేను అంటాను. మీరు అంటారు, మీరు అభియోగానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి కొన్ని సంఘటనలు మీరు చెప్పాలా. అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్పడానికి నేను కొన్ని చెప్తాను. నేనేమంటా, మీరు ప్రతిసారి వైసీపీని సపోర్ట్ చేస్తారు, టీడీపీని అంటారు, ఇటు జనసేన అని అంటారు, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. ఇదంతా ప్యాకేజ్ తీసుకున్నట్టుగా అనిపిస్తలేదు. ఏ రోజైనా మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టు వైసీపీని అని అన్నారా? లేదు. వైసీపీ కార్యకర్తలు అన్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ అన్నారా? లేదు. ఇవన్నీ దేనికి నిదర్శనం? ఇక్కడ నేను 2014 నుంచి 2019 వరకు జన సైనికుడిని, మీకు ఆ విషయం తెలుసా? అవును, తెలుసు. 2014 నుంచి 2019 మధ్యలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రకటన ఏంటి? నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతానని. 29th ఆగస్ట్ 2016లో తిరుపతి మహాసభలో ఆయన ఏం చెప్పాడు? నా తల తెగిపడే వరకు నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నారు. మాటలు చెప్పారు, ఆచరణలో శూన్యం. అట్లా 2016 నుంచి 2019 ఎన్నికల వరకు పలుమార్లు పొట్టి శ్రీరాములు గారితో పోల్చుకొని నేను ప్రాణత్యాగం చేయాలనుంది నాకు ఆంధ్రప్రదేశ్ కోసం అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నారు. మెడ తెగిపడినా కానీ అడుగు వెనక్కి పడదన్నారు. ఇన్ని మాటలు మాట్లాడినారు కదా. ఒకే ఒక ప్రకటన చేస్తే ఆయన 2019లోనే సీఎం కదా. ఆ ప్రకటన ఏంటి? కేంద్ర ప్రభుత్వం మనకి తెలంగాణ విభజన వల్ల మనం నష్టపోయాం కాబట్టి మన యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు ఏర్పడాలి. పరిశ్రమలు ఏర్పడాలంటే పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి. వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తే వాడు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడితే మన యువతకి మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడతాయి అని ఆంధ్రప్రదేశ్కి విభజనకి కంపన్సేషన్గా నష్టపరిహారంగా ఇస్తున్నది ప్రత్యేక హోదా. అటువంటి ప్రత్యేక హోదా కోసము మీరు కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మనం కేంద్ర ప్రభుత్వం పన్నులు చెల్లించడం ఆపేద్దాము అని ఒక ప్రకటన చేస్తే ఏమయ్యేది? 2017లో కానీ 18లో కానీ 2019లో ఆయన సీఎం అయ్యేవాడు. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి ఓటు వేయను అని ఇటువంటి బ్యాడ్జీలు ధరించాలని 2015లో పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ కార్యాలయానికి సూచించడం జరిగింది. ఆ ప్రకటన చేస్తే పార్టీ బలపడుతుంది కదా. పార్టీ బలపడే కార్యక్రమం ఏదొకటి ఆయన చేయడు. పార్టీ బలపడే కార్యక్రమం ఏది చేయడు. చంద్రబాబు నాయుడు బలపరిచే కార్యక్రమాలు మాత్రమే చేస్తాడు. కాబట్టి అతను చంద్రబాబు నాయుడు పార్టీని బలపరచడం కోసం పెట్టిన పార్టీ అనే నా అభిప్రాయం. అది అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది? అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక డిగ్రీ పట్టుకున్న విద్యార్థి డైరెక్ట్గా వచ్చి హైదరాబాద్కి వచ్చేది. ఎందుకంటే హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి,
మెదక్ ఇక్కడ మాత్రమే పరిశ్రమలు చాలా ఉన్నాయి, ఇక్కడ మాత్రమే ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరు ఇక్కడికే వచ్చేవారు. పారిశ్రామికరణ కేంద్ర బిందువుగా ఉన్నది హైదరాబాద్. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాలకు రావాలంటే మళ్ళీ హైదరాబాదే రావాలి, లేకపోతే చెన్నై పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలి. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేవు. ఇట్లా మరి ఇటువంటి రాష్ట్రాన్ని విభజించారు. ఏం చేయాలి అంటే ఒక నష్టపరిహారంగా 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటే 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తామన్నాడు నరేంద్ర మోడీ. వాళ్ళ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 2 పారా నెంబర్ 5 పాయింట్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 సంవత్సరాల ప్రత్యేక హోదాని మేము 10 సంవత్సరాలకి పొడిగిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఒప్పుకుంటున్నారు, దానికంటే ఎక్కువ ఇస్తామని ఒప్పుకున్నారు. అటువంటి భారతీయ జనతా పార్టీ ఏడాది దీర్ఘంగా ఏం చేసింది? తన నయవంచనాన్ని, తన దగాగోరుతనాన్ని, తన దుర్మార్గాన్ని, తన దాష్టికాన్ని, ఆంధ్రప్రదేశ్ని నయవంచన చేసి దగా ద్రోహం చేస్తూ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదంటాడు. రైట్. అసలు ప్రత్యేక హోదా వల్ల జరిగే లాభాలు ఏంది? అసలు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి పెట్టుబడిదారులకి. పన్ను ఇప్పుడు మీరు ఒక పెట్టుబడిదారు, మీరు తెలంగాణలో ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు. ఇక్కడ మీరు ఒక 10% మీకు ప్రాఫిట్ వస్తే 10% ట్యాక్సులు కట్టాలి మీరు. అదే మీరు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో పెడితే మీరు 10% ట్యాక్సులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రాఫిట్ ఏమవుతుంది? అప్పుడు డబుల్ అవుతుంది. సో మీ ప్రాఫిట్ డబుల్ అవుతుంది కాబట్టి పెట్టుబడులు రావడానికి ఈజీ ఉంటుంది. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. అట్లా కంపెన్సేషన్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేమి ఒక LIC ఇన్సూరెన్స్ లాంటిది అది హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి దాన్ని మాకు అవసరం లేదు అని తీర్మానం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దానికోసం నేను ప్రాణాలు ఇస్తానని ఏమాత్రం నోరిపోయిన నాయకుడు పవన్ కళ్యాణ్. రైట్. మీ అంగిజోవుకు ఉన్నది కదా బ్యాడ్జ్, నేను ఈ మాట అంట ఏమనుకోకండి దయచేసి. అంటే ఓ పిచ్చోడు లాగా లేకపోతే ఎందుకు పనికిరాని వ్యక్తులు చేసేటటువంటి ఈ బ్యాడ్జీలు పెట్టుకొని తిరగడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందా? మరి మీలాంటి వాళ్ళు పెట్టుకుంటే? నేను చెప్పేది ఏంటంటే ఈ బ్యాడ్జీ నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి నేను ఓటేయను, ఆ పార్టీతో కూడా ఉన్న పార్టీకి నేను ఓటేయను. అంటే నేను బీజేపీకి ఓటేయను, ఎన్డీఏకి ఓటేయను. అంటే బీజేపీ, జనసేన, టీడీపీకి నేను ఓటేయను. నేను ఒక్కడిని పెట్టుకున్నా. వైసీపీకే ఇస్తారు వాళ్ళు ఇవ్వట్లేదు కదా. వైసీపీ క్యాండిడేట్ కదా మీరు. కాంగ్రెస్ పార్టీ, మీరు వైసీపీ క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉంటున్నాం కదా. కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను. సో వైసీపీ ఇచ్చే స్థాయిలో తీసుకున్న స్థాయిలో లేదు. ఆంధ్రప్రదేశ్లో పట్టించారు మీ అట్లాంటి వాళ్ళు అందరు కలిసి వైసీపీని. ఎందుకు అర్థం పట్టించినాము? అంతే కదా, మీరు ఇచ్చే వాయిస్ వల్లనే కదా ఇవాళ వైసీపీ స్టేచర్ వచ్చింది. ఎందుకు వైసీపీ స్టేచర్ వచ్చింది? నేను ఒక్కడిని పెట్టుకుంటే నేను పిచ్చోడిని, కానీ 5 కోట్ల మంది పెట్టుకుంటే 5 కోట్ల మంది నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను నీకు ఓటేయను అనేదే. ఇదేంటిది? నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే స్పెషల్ ప్యాకేజీలు వస్తున్నాయి కదా. స్పెషల్ ప్యాకేజ్ కాదబ్బా, నువ్వు ఇస్తా అన్నది ఏంటి? ప్రత్యేక హోదా. స్పెషల్ ప్యాకేజీలు పెడితే మీకు ఇండస్ట్రీస్ రావు. నువ్వు ఇస్తా అన్నది దేనికోసము? ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాల కల్పన కోసం. అది ఎప్పుడు జరుగుతుంది? పరిశ్రమలు ఏర్పడితే జరుగుతుంది. పరిశ్రమలు ఎట్లా ఏర్పడతాయి? పారిశ్రామికవేత్తలకి ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తే మాత్రమే ఏర్పడుతుంది. సో నువ్వు ఏ ఉద్దేశం కోసం ఇస్తానో అది ఇవ్వకుండా నువ్వు ప్యాకేజ్ ఇస్తా అంటే ఉద్యోగాలు రావు కదా మా యువతకి. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? యువత వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ ఎనర్జీని చెప్పుకోవాలంటే ఏం చేయాలంటే బైక్ సైలెన్సర్ తీసేసి ఎక్సిలేటర్ పెంచి స్టంట్లు చేయమంటున్నాడు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? ఖాళీగా తిరిగే బదులు ఈ పనులు చేస్తున్నట్టు. అట్లా ఏమనలేదు. ఏమన్నాడు అంటే జోష్ వస్తుంది అన్న రకంగా చెప్పిండు. జోష్ ఇట్లా వాడవయ్యా. జోష్ ఏమన్నా వాడతావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు ట్యాక్సులు కట్టడం ఆపేయండి. కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సింది ఇచ్చినాక మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇద్దాం. మీరు ట్యాక్సులు కట్టడం ఆపేయమనండి, టోల్ ట్యాక్స్ ఆపేయమనండి. 1 ఏప్రిల్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2 నెలల టైం ఉంది, 2.5 months. కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకండి, సర్వీస్ ట్యాక్స్ చెల్లించకండి, నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ చెల్లించకండి అని చెప్పమనండి 1 ఏప్రిల్ నుంచి. యువత అందరూ ఈ బైక్ సైలెన్సర్లో ఉండరు, టోల్ గేట్ల దగ్గర నిలబడతారు, వచ్చే పోయేళ్ళు ఆపుతారు మీ ట్యాక్స్ కట్టొద్దని. ఎందుకు రాదో ప్రత్యేక హోదా నేను చూస్తాను. ఎందుకు రాదో చూస్తాను నేను. ఈ ప్రకటన చేయమనండి. అంటే ఈ ప్రత్యేక హోదా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అవుతుంది అని అంటారు. బెనిఫిట్ అవుతుంది కాదండి, నష్టపరిహారం అండి అది. ఓకే. ఇంత ముందు డిగ్రీలు పట్టుకొని ఇప్పటికైనా సరే ఎక్కడికి రావాలా? ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ పట్టుకున్నాడు తెలంగాణకు వస్తున్నాడు, హైదరాబాద్ రావాల్సిందే. అక్కడ ఏం లేదు. అక్కడ రావాలంటే ఏం చేయాలి? అక్కడ పరిశ్రమలు రావాలి. అక్కడ పరిశ్రమలు రావాలంటే అక్కడ ఎందుకు పెడతాడు ఫ్యాక్టరీ? నాకు తెలంగాణ అయితే నాకు ఇక్కడ 10% లాభం వస్తుంది, 10% ట్యాక్స్ కట్టాలా. అక్కడైనా 10% లాభం, 10% ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడే పెట్టుకుంటా అంటాడు ఆయన. లేదు, అక్కడ పెట్టుకుంటే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటే అక్కడ ఫ్యాక్టరీ పెడతాడు. అక్కడ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఓకే. నువ్వు ప్యాకేజ్ ఇస్తే అక్కడ ఫ్యాక్టరీ పెట్టరు.
సో ఈ ఆంధ్రప్రదేశ్ని నయవంచన నమ్మక ద్రోహం చేసిన బీజేపీతో జతకట్టినారు కాబట్టి ఈ 3 పార్టీలు అంటే నాకు గిట్టదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అంటారేమో. ఆయన ఏమన్నాడు, నరేంద్ర మోడీని పక్కన కూర్చోబెట్టుకొని విశాఖపట్నం సభలో 3 ఏళ్ల క్రితం, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు, కాబోదు, కాజాలదు, మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, పోలవరం ప్రాజెక్ట్ నిధులు కావాల్సిందే, ఇది మోడీని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినాడు. వీళ్ళని మాట్లాడమనండి. మోడీ సభ అయింది కదా మొన్న విశాఖపట్నంలో. ప్రత్యేక హోదా ఊసే లేదెందుకు? ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఊసే లేదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేయడానికి వచ్చిన పార్టీ కాకపోతే ఏంది వీళ్ళు? వీళ్ళని క్రిటిసైజ్ చేయకపోతే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారు వీళ్ళు. రైట్. ప్రత్యేక హోదా వద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసినారంటే ఆంధ్రప్రదేశ్కి అంతకంటే దుర్మార్గుడు ఎవరు ఉండరు. మొత్తానికి చింతా రాజశేఖర్ గారు చెప్తున్నటువంటి అంశాలు గమనిస్తే కనుక నిండు అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి తీర్మానం చేసినంటే ఇక అంతకంటే దుర్మార్గం ఏమి ఉండదు. ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి మోసాలు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు నేను ఈ బ్యాడ్జ్ పెట్టుకునే ఉంటా. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ అయితే పరితపిస్తుందో ఆ పార్టీకి ఓటేస్తా అని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ఓకే, నమస్తే.